వరంగల్ పర్యటన సందర్భంగా మా ప్రియతమ కీర్తిశేషులు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జన్మదిన సందర్భంగా, అలాగే విజయోత్సవాల పేరు మీద ఈ నెల 14 నుంచి 9వ తారీఖు జరిగే ప్రోగ్రాంలో భాగంగా దాదాపు 4,000 పైన కోట్లకు శంకుస్థాపనలతో పాటు 1,00,000 మందితో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని సక్సెస్ చేయాలని కూడా ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో పాలు పంచుకొని ముఖ్యమంత్రి గారి అలాగే విజయోత్సవ సభని, ఇందిరాగాంధీ జయంతిని సక్సెస్ చేయాలని. మీ అందరికీ తెలుసు, మామూలూరు వరంగల్ ఎయిర్పోర్టు నేను ఎమ్మెల్యే మొదటిసారి అంటే 6 సంవత్సరాలు 6 సార్లు 99లో కాకముందుకెళ్ళి ఎయిర్పోర్ట్ గురించి వింటున్నాం. ఎన్నో అవాంతరాలు ఏర్పడి మామూలు ఎయిర్పోర్ట్ స్ట్రిప్ ఉండే గతంలో ఎప్పుడో పాత, కానీ ఆ ఎయిర్పోర్టుని మనం చేయలేకపోయినాం. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా సీఎం గారు కానీ, సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా నేను, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, వికాస్ రాజ్ గారు బోర్డు మెంబర్ అన్న జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లో ఉండి కొద్దిలో టెక్నికల్ గా యాజ్ పర్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ చేసినప్పుడు ఎంఓఈలో ఉన్న అగ్రిమెంట్ కు 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ తక్కువ వాళ్ళని కన్విన్స్ చేసి ఈరోజు మామూలు ఎయిర్పోర్ట్ ని గతంలో 150 కిలోమీటర్ల ఒప్పందాన్ని జిఎంఆర్ సంస్థ విరమించుకొని మాకు కోఆపరేట్ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చివరికి ఎన్ఓసి సాధించాం. ఆ ఎన్ఓసి సాధించడంతో మొదటి స్టెప్ అయిపోయింది. అందులో స్పెషల్ సెక్రటరీ మా వికాస్ రాజు గారు ఉండడంతో కన్విన్స్ చేసి నేను కూడా జిఎంఆర్ మేనేజ్మెంట్ తో మాట్లాడి, మా సీఎం గారు కూడా వరంగల్ హైదరాబాద్ తర్వాత మనకు ఏకైక ఛాన్స్ ఉన్నది వరంగల్లోనే. అది ఇప్పటికెళ్ళో వరంగల్ ప్రజల కళ్ళనే కాకుండా అక్కడ కాకతీయ పెద్ద టెక్స్టైల్ పార్క్ కానీ, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ కానీ, హైదరాబాద్ తర్వాత పెద్ద జనాభా ఉన్న సిటీ అది. అందుకని దాని మొదటి దశలో ఎయిర్పోర్ట్ ని స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ రాకపోకలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ చేసేందుకు 8 నెలల టైంలోనే పూర్తి చేయాలని ఒక రోడ్ మ్యాప్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. 2వ దశలో సెకండ్ ఫేజ్ లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ విమానాలు, పెద్ద విమానాల నుంచి మొదలుపెట్టుకొని కార్గో విమానాలు ఆపరేషన్ చేయడానికి రానున్న 1 సంవత్సరం 1.5 year లో ఎయిర్పోర్ట్ విస్తరణ కోసం 1.5 year కంప్లీట్ చేసేయాలంటే ఎయిర్పోర్ట్ విస్తరణ చేయాలి, పెద్ద ఫ్లైట్ దిగాలంటే దానికి 253 ఎకరాల భూసేకరణ కావాలి. దానికి నిన్ననే ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారి అనుమతితోని 205 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ జీవో కూడా ఇవ్వడం జరిగింది. మన దేశంలోని తిరుపతి, విజయవాడ, ఢిల్లీ, ముంబై, బెంగళూరు ప్రాంతాలకు రెగ్యులర్ గా ప్యాసింజర్స్ తీసుకెళ్లే విధంగా పెద్ద విమానాలు నడపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించుకొని ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్లో మన తెలుగువాడి అయిన ఆంధ్రప్రదేశ్ చెందిన గతంలో కేంద్ర మంత్రిగా ఉన్న ఎర్రన్నాయుడు మా అందరికీ సుపరిచితుడు, వారి కుమారుడైన రామ్మోహన్ నాయుడు గారే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా ఉండడం మన అదృష్టం. వారితో మాట్లాడి ఈ తిరుపతి, విజయవాడ, ఢిల్లీ, బాంబే, బెంగళూరు తీసుకెళ్లే విధంగా మినీ ఏటీఆర్ ఎయిర్క్రాఫ్ట్ కాకుండా పెద్ద ఫ్లైట్స్ కూడా ఏర్పాటు విషయంగా 1.5 year లో చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దాన్ని వార్ ఫుటింగ్ బేసిస్ లో చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది.
ఇది వరంగల్ ప్రజలకు రేపు ముఖ్యమంత్రి గారు పోతున్న సందర్భంగా ఇది వరంగల్ ప్రజలకు కానుకగా, ఎందుకంటే అక్కడ మీకు తెలుసు ఇవాళ పెద్ద టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఇండియాలోనే పెద్ద టెక్స్టైల్ ఇండస్ట్రీ వచ్చింది. రేపటికి వెళ్ళి ఫారినర్స్ కూడా డైరెక్ట్ ఢిల్లీకి వచ్చి, ఢిల్లీకి వెళ్ళి డైరెక్ట్ వరంగల్ వచ్చే విధంగా, హైదరాబాద్కి వెళ్ళి ఢిల్లీ పోవాలన్నా వయా వరంగల్ కానీ, హైదరాబాద్కి వెళ్ళి తిరుపతి పోవాలన్నా ఎంతోమంది ప్రయాణికులు వయా అక్కడ ఒక ఆర్డర్ పెట్టుకుని అక్కడ పోయే విధంగా దీన్ని 1.5 years పూర్తి చేయబోతున్నాం. లాస్ట్ 10 years దాని గురించి ఎన్నిసార్లు మాట్లాడినా ఒక చలనం లేదు. ఇలా జిఎంఆర్ని ఒప్పించుకున్నాం మేము ఫస్ట్ అగ్రిమెంట్. ఇదే కాకుండా ఫ్యూచర్లో భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లకు ఇమ్మీడియట్ గా గతంలో నేను కూడా ప్రెస్ లో చెప్పడం జరిగింది. భద్రాద్రి అంటే అక్కడ టెంపులే కాదు, ఐటీసీ కూడా ఉన్నది. దాంతోపాటు సింగరేణి హెడ్ క్వార్టర్ దగ్గర ఉన్నది. రామగుండం అంటే మీకు తెలుసు ఎన్టీపీసీ అలా పెద్ద ఎత్తున ఎక్స్పాన్షన్ కాకుండా పెద్ద ఇండస్ట్రియల్ ఏరియాగా మారింది. దాన్ని కూడా తప్పకుండా సాధించుకుంటాం. ఈ హైదరాబాద్తో పాటు ఈ 3 ఎయిర్పోర్ట్లని వచ్చే 4 సంవత్సరాల్లో పూర్తి చేయాలనే మా ప్లాన్.